నేడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ సభలు జరగనున్నాయి. షెడ్యూల్ కు ముందే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి పార్టీలు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలతో స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి నేడు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముందే పథకాలను లాంచ్ చేస్తున్నారు సీఎం. నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ కథన భేరీ బహిరంగ సభ, కాళేశ్వరంపై ప్రభుత్వ తీరును ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా ప్రసంగించనున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభ మరియు పార్టీ బూత్ లెవెల్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం. ఒకే రోజు 3 ప్రధాన పార్టీల సభలతో ఆసక్తిగా మారింది రాజకీయం. నేడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ సభలు జరగనున్నాయి. షెడ్యూల్ కు ముందే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి పార్టీలు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలతో స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి నేడు పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రారంభించనున్నారు సీఎం. లోక్సభ ఎన్నికల కోడ్ ముందే పథకాలను లాంచ్ చేస్తున్నారు సీఎం. అలాగే నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ కథన భేరీ బహిరంగ సభ మరియు కాళేశ్వరంపై ప్రభుత్వ తీరును ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా ప్రసంగించనున్నారు కేసీఆర్. మరోవైపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభ, పార్టీ బూత్ లెవెల్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఒకే రోజు 3 ప్రధాన పార్టీల సభలతో ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయం. నేడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ సభలు జరగనున్నాయి. షెడ్యూల్ కు ముందే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి పార్టీలు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలతో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రారంభించనున్నారు సీఎం. లోక్సభ ఎన్నికల కోడ్ ముందే పథకాలను లాంచ్ చేస్తున్నారు సీఎం. మరోవైపు నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ కథన భేరీ బహిరంగ సభ జరగనుంది. కాళేశ్వరంపై ప్రభుత్వ తీరును ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా ప్రసంగించనున్నారు కేసీఆర్. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభ జరగనుంది. పార్టీ బూత్ లెవెల్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఒకే రోజు 3 ప్రధాన పార్టీల సభలతో ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయం. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్,
అయితే తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. 3 పార్టీల భారీ బహిరంగ సభలు జరగనున్నాయి ఈ రోజు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నిక రాజకీయ వేడి మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈరోజు 3 పార్టీలు ఏవైతే కీలక పార్టీలు ఉన్నాయో 2 జాతీయ పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ పేరు మీద మహిళలతోటి 1,00,000 మంది మహిళలతోటి పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సభ నిర్వహించబోతుంది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎల్బీ స్టేడియంలో ఈరోజు అమిత్ షా వస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి ఎల్బీ స్టేడియంలో వారి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా కరీంనగర్ లో పార్లమెంట్ ఎన్నికల్లో సమావేశంలో భాగంగా మొదటి బహిరంగ సభ కథనబేరి పేరుగా పెట్టారు. దానికి కథనబేరి అనే సభను ఇటు కేసీఆర్ కరీంనగర్ నిర్వహించబోతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎవరి స్కెచ్లు వాళ్ళు వేస్తున్నారు, ఎప్పటికంటే వ్యూహాల్లో రచిస్తున్నారు. మెజారిటీ స్థానాలు గెలవాలే లక్ష్యంగా అనేది ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తామని చెప్పి చాలా ధీమాగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలోనే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే అట్లాంటి సంకేతాలు పంపుతున్నారు. అభ్యర్థులు ఫైనల్ చేయనప్పటికీ ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతుంది. కొద్ది రోజుల్లో షెడ్యూల్ రానున్న నేపథ్యంలో 3 పార్టీలు మాత్రం సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా అటు కేంద్రంలో 2 పర్యాయాల అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాదాపు మెజారిటీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వెళ్తుంది. తెలంగాణ గతంలో 4 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇప్పుడు రెట్టింపు స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టు కసరత్తులు కూడా చేస్తుంది. బూత్ స్థాయి లెవెల్లో గ్రామాల్లో, ఇటు అర్బన్ లో బూత్ స్థాయి లెవెల్లో కింది స్థాయిలో కార్యకర్తలను కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళు బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ తీసుకుంటే మన అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటమి పాలైనప్పటికీ కార్యకర్తలు కొంచెం జోష్ తగ్గిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు పార్టీని వేయడం అదేవిధంగా కొంచెం వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు కీలక నేతలు కావచ్చు, వీరంతా కార్యకర్తలను ఇటు పార్టీ క్యాడర్ ను కొంచెం మోటివేట్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కొంచెం మెయిన్ లీడర్లు అందరూ ఇతర పార్టీలకు వెళ్తున్నట్టు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేయడం ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అయితే ఈ రోజు కేసీఆర్ బహిరంగ సభతో కొంచెం బీఆర్ఎస్ పార్టీలో జోష్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.